ప్రేమించిన వాడు హంతకుడని, పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతూ అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డాడని అంటోంది నందిని. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. హైత్ నగర్ నుంచి నందిని గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నందిని గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. మాది లవ్ మ్యారేజ్. అయితే పెళ్ళై 8 years అవుతుంది. ఓకే. 8 years నుంచి మాకు అసలు చూడడు, మాకు చక్కగా తిండి పెట్టాడు, మాకు అసలు పిల్లలు అనేది చూడడు, ఏం పట్టించుకోడు. 5 రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మమ్మల్ని. 5 రోజులు వారం రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమైనా తాగడం. ఇది స్టార్టింగ్ నుంచి అలాగే ఉందా? స్టార్టింగ్ నుంచి మేడం. ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ గానీ పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, అయిపోయింది. వాళ్ళ అమ్మ అటువైపు ఇటువైపు కూడా నాకు ఇవ్వలేరు మేడం, అమ్మ నాన్న ఇవ్వలేరు. అయితే ఒప్పుకున్నారు, చేసినారు, అంత అయిపోయింది. అయితే ఇంకా కొట్టడము ఒకటే కొట్టడము. బాబు చిన్న బాబు కడుపులో 7 నెలలు ఉన్నప్పుడు బిల్డింగ్ పై నుంచి లేపిండు ఎత్తేస్తాను. ఇదేంటి, మీరు మీ అత్తమ్మ వాళ్ళతోనే ఉంటారా లేదంటే సపరేట్ గా ఉంటారా? సపరేట్. 2 నెలలేమో అత్తమ్మ వాళ్ళతో ఉన్నాం పెళ్ళైనప్పుడు. 2 నెలల తర్వాత సపరేట్ అయిపోయినాం. ఇదేంటి, మీరు వర్కింగా లేకపోతే? ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఇళ్లలో వర్క్ చేస్తున్నాను. ఇంకా మాకు పట్టించుకోవడం కానీ, మాకు తిండి పెట్టడం కానీ, మా గురించి చూడడం కానీ ఏది లేదు మేడం. ఓకే, దానికంటే ముందు ఇది మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, మీ పరిచయం ఎక్కడి నుంచి, ఎలా లవ్ అయింది? ఎందుకంటే మీకు పేరెంట్స్ ఎవరు లేరని చెప్పేసి అంటున్నారు కదా మీరు. నేను ఎల్బీనగర్లో సేల్స్ గర్ల్స్గా పనిచేసాను బట్టల షాప్లో. అతను ఆటో నడిపేటోడు. అట్లా పరిచయం అయింది. ఒక 2 years లవ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నాం ఎవరికి తెలియకుండా, యాదగిరిగుట్టలో వెళ్ళి. ఓకే, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారా మీరు? అవును. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్పిండు, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిండు, చెప్పిండు. ఇంట్లో 2 నెలలు ఉన్నాం, తర్వాత సపరేట్ అయిపోయినాం. ఎందుకమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు కదా, నీకు ఎట్లాగో ఎవరు లేరు, అలా పెళ్లి చేసుకుంటే అత్తమ్మ అంటే నన్ను లవ్ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు మేడం, నన్ను లవ్ చేస్తున్నాడు అనేసి తెలుసు వాళ్ళకి. గొడవలు అయినాయి, వాళ్ళ అమ్మ నన్ను కొట్టింది, అయింది, అంతా అయిపోయింది. వాళ్ళ అమ్మ మిమ్మల్ని కొట్టింది? మా బాబాయ్ కూడా తిరుగుతున్నావు అది ఇది అనేసి. అబ్బాయిని కొట్టిందా నిన్ను కొట్టింది? నన్ను కొట్టింది. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, నీ దగ్గరకు వచ్చి నా కొట్టిందా? దగ్గరకు వచ్చి కొట్టింది. ఎక్కడ నువ్వు హాస్టల్లో ఉండేదానవా, ఎక్కడ ఉండేది? మా ఫ్రెండ్స్ ఉండేది మేడం, బ్యాచిలర్స్ ఉండేది, 3 రూమ్ తీసుకుని రెంట్కి ఉండేవాళ్ళ? అక్కడికి వచ్చి కొట్టింది. అయితే ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఆయన వచ్చి ఎందుకు కొట్టిందమ్మా? మా అబ్బాయి వెనకాల ఎందుకు తిరుగుతున్నావనే, పెళ్లి చేసుకోవద్దు మా అబ్బాయిని వదిలేయమనే? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇచ్చావా? పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళింది, వాళ్ళు వదిలేసిర్రు. ఆవిడే తీసుకెళ్ళిందా పోలీస్ స్టేషన్ కి? వాళ్ళు వదిలేశారు. అయిపోయిన తర్వాత ఇంకా నేను వదిలేసిన. తను నిన్ను కొట్టడం ఎందుకు? వాళ్ళ అబ్బాయిని కొట్టుకోవచ్చుగా. వాళ్ళ అబ్బాయి పచ్చి తాగుబోతు మేడం, పచ్చి ఏంటి, తాగుబోతు. మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు కూడా తాగుబోతా? తాగుబోతే, అప్పటికి తాగుబోతే. కానీ పెళ్ళైనాక మారుతా, మంచిగా చూసుకుంటా అనుకున్నా. మరి అలాంటి అబ్బాయిని ఎలా లవ్ చేసావమ్మా నువ్వు? నిన్ను కొట్టడం కాదు, నిన్ను ఉద్ధరించబోయింది, నువ్వే ఆ గొయ్యి ఎత్తుక్కొని వెళ్ళి దూకావు. అయితే ఆ తర్వాత తను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయాడు. అవును మేడం, మర్డర్ చేసి జైలుకి వెళ్ళింది. ఇది పెళ్లికి ముందేనా పెళ్లి తర్వాత? ముందే. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నాకు అర్థం కాలే. తాగుబోతు, మర్డరు, క్రిమినల్ కేసు, అత్త నిన్ను కొట్టింది, ఇన్ని రకాల నీకు బంపర్ ఆఫర్లు వచ్చినా కూడా ఇక్కడ బ్రెయిన్ అనేది ఉంటదిగా డెసిషన్ తీసుకోవడానికి, అది దొబ్బిందా నీకు? అందుకే ఇక్కడికి వచ్చిన మేడం. ఏది 8 ఏళ్ల తర్వాత అసలు డెసిషన్ తీసుకోవడానికి నీకు ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇంత వేస్ట్ ఫెలో నన్ను చేసుకోకే తల్లి అని. పోనీ అలా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం రాదన్నట్టు కూడా కాదు, చక్క వర్కింగ్. నువ్వు అన్ని తెలిసి ఎందుకు అలాగా? అంటే నాతో ఉన్న రూమ్మేట్స్ అందరు పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయారు. చేసుకున్నారు, నేను హడావిడిగా ఎవడగొట్టంగానే చేసుకోవాలా? ఎంతకాలం ప్రేమ అమ్మ మీది? ఒక 3 years. 3 years ప్రేమలో వాళ్ళ అమ్మ కొట్టింది, హత్యయత్నం ఏదో చేశాడు, జైలుకి వెళ్ళాడు. హత్యయత్నం మర్డర్ కేసులో సార్, వేరే వాళ్ళ మర్డర్ కేసులో ఈయన వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. అయినా కానీ ఏం కనిపించింది అంత గొప్ప అతన్ని ప్రేమించుకోవాలని? నా ఎంబడి నా పచ్చబొట్టు పొడిపించుకోవడం, నా ఎంబడి నా గురించి మంచి చూసుకోవడం అని నేను ఆయన నమ్మి. నీకు కనిపించిన గొప్ప ఏంటంటే పచ్చబొట్టు అని కాదు మేడం, నా గురించి బాగా చూసుకునేటోడు. అప్పట్లో ఏం చూసుకునేవాడు? నీకు బట్టలు కొనడం కానీ, గిఫ్ట్లు కొనడం, అవేమి కొనిచ్చేవాడు. ఏం చూసుకోవడం అంటే ఇలా చూస్తుండేవాడా? నేనే డబ్బులు ఇచ్చేదాన్ని రిటర్న్. ఎదురు ఇంకా నువ్వు జైలుకి వెళ్ళా, సంతోషించు అతనితో పాటు. అయితే జైలుకి వెళ్ళి రాగానే ఒక 2 months కేమో నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నువ్వెందుకు చేసుకున్నావు మర్డరర్ని? ఏమో మేడం, అప్పట్లో ఇక లవ్ చేసుకున్నాం అనేసి నమ్మి చేసుకున్నాను. కాదమ్మా, కేసు తేలిపోయిందా? బెయిల్ మీద వచ్చాడా? బెయిల్ మీద వచ్చిండు, సంవత్సరం తర్వాత బెయిల్ మీద వచ్చిండు. అయ్యి అంత త్వరగా తేలవు.
మరి నీకు భయం వేయలేదమ్మా? బెయిల్ మీద వచ్చిన మనిషి మళ్ళీ వెనక్కి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనే భయం లేదా నీకు? అవేం భయం ఏం లేకుండే మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా భయం కాదు, సార్. దాన్ని తెగింపండి. అసలు వాళ్ళ అమ్మ మీకు ఇష్టం, మీకు సపోర్ట్ చేయట్లేదు కదా. మా Support అబ్బాయి చేయట్లేదు. తాగుబోతు, మా అబ్బాయి మర్డరరు, మా అబ్బాయి అసలు ఇర్రెస్పాన్సిబుల్, నువ్వెందుకు తల్లి ఆయన ఇంకా ఇది చేస్తావు, వదిలేసే, నీ జీవితం మళ్ళీ ఏదైనా అయితే మేము రెస్పాన్సిబుల్ కదా అని వాళ్ళు ఆల్రెడీ నీకు ఎక్కడికక్కడ హింట్ ఇస్తున్నారు. అయినా నువ్వు అబ్బో సతీ సావిత్రి టైపులో ఆయన ఉద్ధరిద్దాం అనుకున్నావా? 2 పిల్లల్ని కనేసావు పైగా. పెళ్ళైనప్పటి నుంచే బాగా చూసుకున్నప్పుడు మరి రెండో పిల్లోడు పెళ్ళైనప్పటి నుంచి కదా, ముందు నుంచి బాగా చూసుకోవట్లే. నీకెవరు లేరు? వాళ్ళు అతనికి ఓన్లీ అమ్మమ్మ, నాన్న లేడా? అమ్మ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, 3 అన్నలు ఉన్నారు, అందరు ఉన్నారు సార్. అందరూ వచ్చారా మీ పెళ్ళికి? ఎవరు రాలేదు సార్, మేము ఇద్దరం వెళ్ళి చేసుకున్నాం, ఎక్కడ చేసుకున్నారు? యాదగిరిగుట్టలో చేసుకున్నాం సార్. తర్వాత విడిగా కాపురం పెట్టారా? విడిగా కాపురం పెట్టినాం మేడం. ఆ ఇంటికి రెంట్లు ఇవన్నీ ఎవరు తీసుకున్నారు కొత్తగా ఇల్లు తీసుకుంటే? ఫస్ట్ వాళ్ళ అమ్మ ఇచ్చింది, సామాను అవన్నీ వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఇష్టం లేదు కదా మీకు పెళ్లి చేయడం ఆవిడకి? అప్పటికే నేను ప్రెగ్నెంట్ అయిపోయినా మేడం. మరి ఆ బంపర్ ఆఫర్ చెప్పవే. అప్పటికే ప్రెగ్నెంట్ అయినా నేను వాళ్ళు సామాన్ ఇచ్చి సపరేట్ గా రూమ్ 2 పెట్టారు. months ముందు జైలుకి వెళ్ళాడుగా, జైల్లో ఉన్నాడుగా. అంటే జైలుకి వెళ్ళి వచ్చినాక పెళ్లి చేసుకుని ఎంత కాలానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు? 2 నెలలకు వెళ్ళినాం మేము. మరి మీ అత్తగారు సామాన్ అవన్నీ కొనిచ్చిందన్నా? కొని ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామానే మాకు కొన్ని ఇచ్చింది. ఇచ్చిందా అని అడుగుతున్నా. మరి ఇచ్చింది కదా, అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ కాదా? అప్పటికి నేను ప్రెగ్నెంటే మేడం. పెళ్లి చేసుకునే టైంకి నువ్వు ప్రెగ్నెంటేనా? అప్పటికి లేదు మేడం. పెళ్లి చేసుకున్నాక 2 monthsకి ఏమో ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినాక తర్వాత ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అక్కడ ఇక్కడ కొన్ని రోజులు గడిపినాం. తర్వాత మాకు ఉండడానికి రూమ్ లేకుండే, అతను పని చేయకపోయేవాడు, ఏం చేయకపోవాడు, తిరిగేవాడు. ఇక తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళంగానే ఇంకా వాళ్ళ అమ్మకి చూపించి మాట్లాడి ఇట్లా కడుపుతో ఉంది అట్లా ఇట్లా అంటే సరే అని మాట్లాడేసి ఆమె ఇంకా సామాన్ ఇచ్చింది, సపరేట్ రూమ్ పెట్టించింది.